నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. నమస్తే, వెల్కమ్ టు యూటీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్ గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే. సో ఎట్లా చూస్తారు, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగన్న చేర్పులో సర్వేలు చేపట్టింది, సో మళ్ళీ రెండోసారి కూడా చేపడతా ఉంది. సో మరి ఏం చెప్తారు దీని మీద, మీరేం చెప్తారు? అంటే ఎందుకంటే గతంలో మీరు కూడా బీసీ కమిషన్ చైర్మన్గా చేశారు, సో మీరేం చెప్తారు? అదే ఇప్పటికైతే మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉన్నది. అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. కాకపోతే చిత్తశుద్ధి ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఆన్లైన్లో టోల్ ఫ్రీ ఇచ్చాం కదా, మేము అటు మండలాల్లో, గ్రామాలలో, జిల్లాలలో, లేకపోతే కార్పొరేషన్ ఉన్న ప్రాంతాల్లో మేము ఫామ్స్ పెట్టాం. ఆ ఫామ్స్ తీసుకోండి, నింపుకోండి అంటే రారు. ఇప్పుడు ఓటు వేయడానికే రానటువంటి దౌర్భాగ్యం మనం ఎదుర్కొంటుంటే ఇది నింపుకోమంటే ఎవడొస్తాడు? చాలామంది వస్తారు, చేసుకుంటారు, నేను కాదనడం లేదు. కానీ మనం అనుకున్న రీతిలో జనాభా వచ్చేటటువంటి అవకాశం లేదు కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధిగా, నిబద్ధతగా ముందుకొచ్చి అధికారాన్ని అప్రమత్తం చేసి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మొత్తం ఒక ఉద్యమంలా, ఒక అక్షరాస్యత కోసం ఒక ఉద్యమాన్ని ఎట్లా నిర్మించినామో, ఒక సామాజిక సమస్యల మీద ఎట్లయితే ఉద్యమాలు నిర్మిస్తామో, ఇది ఒక ప్రభుత్వం యొక్క ప్రత్యేక బాధ్యత అనేటువంటి విధంగా పూర్తి నిమగ్నం కావాలి. కేవలం ఇప్పుడు ఈ నెల ఫిబ్రవరి 16 నుండి 28 వరకు ఇస్తా ఉన్నారు. ఒకవేళ ఇంకా సంపూర్ణంగా రాలేదు అని అవి కంపేర్ చేస్తున్నప్పుడు తెలిస్తే ఇంకో 10 రోజులు కూడా పొడిగించాలి. మన లక్ష్యం ఏంది? ఎట్టి పరిస్థితుల్లో జనాభా తగ్గకూడదు, ప్రజలందరి వివరాలు మనకు అందుబాటులోకి రావాలి. సంచార విముక్త జాతులు, వలస వెళ్ళిన వాళ్ళు, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉండాలన్నప్పుడు మొబైల్ యాప్ కూడా పెట్టాలి. మొబైల్ యాప్ పెట్టేసి దేశంలో ఎక్కడున్న వాళ్ళు అయినప్పటికీ ఆధార్ కార్డు ఆధారంగా మీరు దాన్ని ఎన్రోల్ చేసుకోండి అని చెప్పే విధంగా కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది కేవలము మేము ఒక బిల్లు పెట్టేస్తాము, ఇది చట్టం చేస్తామంటే ఇక్కడ చేసేది ఏం లేదు. చట్టం చేసిన తర్వాత మన కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి, అక్కడ మంత్రివర్గం ఒప్పుకోవాలి, ఉభయ పార్లమెంటు సభలు ఒప్పుకోవాలి, ఒప్పుకున్న తర్వాత అది పాస్ అవ్వాలి. పాస్ అయిన తర్వాత దాన్ని రాష్ట్రపతి గారి ఆమోదం పొందిన తర్వాత అది రాజ్యాంగంలో పెడతారు. రాజ్యాంగంలో పెట్టిన తర్వాత కూడా దాన్ని ఛాలెంజ్ చేస్తే చేయవచ్చు. కొంతమంది అలాంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే 9th షెడ్యూల్లో ఏది పెడితే అది పెట్టితే ఒప్పుకునేటువంటి అవకాశం ఉండదు. అయితే అట్లాంటి పరిస్థితి రాకపోవచ్చు, కానీ అది పార్లమెంట్ బిల్లు పెడతా అనేటువంటి ఉద్దేశం రావడం, చట్టం చేస్తాం అనేటువంటి ఉద్దేశం రావడం చాలా స్వాగతించదగినటువంటి పరిణామమే. కానీ ప్రతి స్టెప్లో నిబద్ధతగా ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. చిత్తశుద్ధిగా ఉండాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన మంత్రిని డెలిగేట్ చేయాలి, ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టాలి, విరివిగా బహుళ ప్రచారం చేయాలి, పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలి, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలు ఇవ్వాలి. అవసరం అనుకుంటే దీన్ని బాగా పాల్గొనడం ద్వారా మనకు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక రంగాల్లో లాభం జరగడానికి, సంక్షేమ పథకాలు పెట్టడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పి ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాలు చేయాలి. అలాంటప్పుడు ఇది సక్సెస్ అవుతుంది. కానీ లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ మేము అవకాశం ఇచ్చాము, చాలామంది ఎన్రోల్ చేసుకోలేదు, మమ్మల్ని ఏం చేయమంటాం అనేటువంటి పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అప్రమత్తతను ప్రభుత్వం పాటించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. గతంలో కూడా అయితే మొన్న అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, అయితే మేము కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% చెప్పింది చేయడానికి రెడీగా ఉన్నాం, దీనికి చట్టం సవరణ చేయాల్సి వస్తుంది, రాజ్యాంగంలో ఉన్నది సవరణ చేయాల్సి వస్తుంది, దీనికి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఆమోదం తెలుపుతుందా అని చెప్పేసి అన్నట్టు ఇప్పుడు వాళ్ళు పార్లమెంట్లో కేంద్రానికి ఇవ్వబోతున్నారు. సో మరి కేంద్రం ఆమోదం తెలుపుతుందా తెలుపుదా అనేది అది ఫర్దర్గా చూడాల్సి వస్తుంది. ఒకవేళ తెలిపకపోతే ఎట్లా ఉండబోతుంది, ఏం చేస్తారు? ఇప్పుడు 42% సంబంధించి చాలా సర్వసమగ్రంగా మీరు బిల్లు తయారు చేసి దాన్ని చట్టం తయారు చేసి పంపించే ముందే అన్ని ప్రొసీజర్స్, ఏ విధానపరమైనటువంటి నిర్ణయాలు లోపాలు ఉండద్దు. సర్వసమగ్రంగా దాంట్లో డేటా ఉండాలి, విశ్లేషణలు ఉండాలి. దానికి కావాల్సినటువంటి ఎందుకోసం మేము 42% ఇవ్వాల్సి వస్తుంది అనేటువంటిది ఆ చట్టంలో చెప్పాలి, ఆ నివేదికలో చెప్పాలి. ఆ డెడికేటెడ్ కమిషన్కు మొత్తం నివేదికకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వాళ్ళకు సమయం ఇవ్వాలి. ఇప్పుడు ఆయన ఆగమేఘాల మీద వచ్చేసి వెంకటేశ్వరరావు గారు నివేదిక ఇచ్చిపోయారు, దానిలో ఏమున్నదని ఏమని తెలియదు. అది వెనక్కి పంపించేసి నిపుణులను పెట్టి, సలహాదారులను పెట్టి సర్వసమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాతనే మీరు బిల్లు పెట్టండి. ఊరికైనా 2 టైపు కొట్టి 42% మీరు పెడితే ఇక్కడనే అది నిలబడదు ఫస్ట్. కాబట్టి మీకు చిత్తశుద్ధి కనుక ఉంటే, ప్రభుత్వం కనుక ఒక ఆలోచన విధానంతో ఉంటే, బీసీ వర్గాలకు మేలు చేయాలని చెప్తే, రాహుల్ గాంధీ గారు అనుకున్నట్టుగా ఒక సామాజిక న్యాయ స్ఫూర్తితో కేంద్రం పనిచేస్తుంది అనుకుంటే, ఇది వచ్చిన తర్వాత మీరు కేంద్రం దగ్గర పనిచేయడం బోల్డ్ అంతమంది ఎంపీలు ఉన్నారు. సగభాగం ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు, కాంగ్రెస్ మిత్రపక్షాలకు ఉన్నారు. మీరు బలంగా కనుక మీరు నిలబెడితే, చూసారా, ఒక 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి ఒక మంచి బిల్లు వస్తే కూడా బీజేపీ వాళ్ళ నష్టం చేకూర్చే పనిచేస్తున్నది, ఒప్పుకోవడం లేదనేటువంటి అపవాదు మూట కట్టుకునే పరిస్థితిలో కేంద్రం డైలమాలో పడుతుంది. కాబట్టి కేంద్రం డైలమాలో పడే విధంగా మీ యొక్క చట్టం, మీరు తయారు చేసే నివేదికలు ఉండాలి.
దానికి మీకు చిత్తశుద్ధి ఉండాలి, దానికి నిబద్ధత ఉండాలి, సమయం ఆదరబాదర వద్దిగా నివేదిక తీసుకున్నారు, ఆ నివేదికను వెనక్కి పంపించేసేయండి, ఆ డెడికేటెడ్ కమిషన్కి మళ్ళీ సమయం ఇవ్వండి. ఉన్నదా అయిపోయిందా తెలియదు. ఆయన అపాయింట్ చేసిన జీవోలో మాత్రం నెల రోజుల్లో ఇవ్వమన్నారు, నెల రోజుల తర్వాత అయిపోతుంది. మరి అది టైం బౌండ్ టైం ఫ్రేమ్తో ఉన్నటువంటిది కదా. కాబట్టి ఇట్లా ప్రతి జీవో ఒక ల్యాప్సెస్ కనిపించడం, ప్రతి విధానం ల్యాప్సెస్గా కనిపించడం, మీకు చేయాలనేటువంటి సంకల్పం లేదనేటువంటిది చాలా చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనిపించేటటువంటి విధానంగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మార్చుకోవాలి. మీరు నిబద్ధతగా పనిచేయండి. మీరు కనుక పార్లమెంట్లో పెట్టిన తర్వాత మాలాంటి వాళ్ళందరం పోయి జంతర్ మంతర్ దగ్గర నెలల కొద్ది పోరాటం చేస్తాం, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తాం, ప్రతిపక్షాలను కలుస్తాం, మా వైఖరి ఏందో మేము చెప్తాం. ఒకవేళ కనుక అది ఒప్పుకోకపోతే మేము దోషిగా నిలబెడతాం. సో ఏం సలహా ఇవ్వబోతున్నారు సార్? అంటే ముఖ్యమంత్రి గారికి కూడా అయితే మీరు ఇంతమంది చేశారు కదా, సో మరి ఫర్దర్గా ఎలాంటి అంటే సజెషన్ ఇవ్వబోతున్నారు? ఇప్పటి వరకు జరిగింది. మీరు ఎక్కడైతే నమోదు కానీ కుటుంబాలు మిగిలిపోయినాయో వాటిని అన్నింటినీ కూడా 3.1 అని అంటున్నారు. అవి కాకుండా మీ దగ్గర ఇంకా చాలా ఫిర్యాదులు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో చాలా కాలేదనే ఫిర్యాదులు ఉన్నాయి, వివిధ కొన్ని పట్టణాల్లో కాలేదని ఉన్నారు. వాటిని అన్నింటినీ చేస్తూనే ఆన్లైన్ ద్వారా, టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా, లేదా మొబైల్ యాప్ పెడితే యాప్ ద్వారా వాళ్ళంతా ఫుల్ఫిల్ చేసిన అన్నిటి కూడా సమగ్రంగా కంపేర్ చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మాన్యువల్గా టీచర్లను ఇంటింటికి పంపి చేయిస్తే ఇది సక్సెస్ఫుల్ అవుతుంది. మీరు యాప్లు ఇచ్చేసి ఊరుకుంటే కాదు, బహుళ ప్రచారం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి నిబద్ధతను, నిజాయితీని ధర్మబద్ధంగా నిరూపించుకునేటటువంటి అవకాశం రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. అది నిరూపించుకోవాలి. రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి సామాజిక న్యాయ స్ఫూర్తిని చేతల ద్వారా చూపించాలి. అంటే అయితే మొన్న జరిగిన సమగ్ర సర్వే విషయంలో కూడా ఒక పక్క ప్రభుత్వం మేము పూర్తి స్థాయిలో కరెక్ట్గానే చేసాం, రిపోర్ట్లు కూడా ప్రాపర్గా వచ్చాయని వాళ్ళు చెప్పారు. మీరైతే కరెక్ట్ జరగలేదు, కొన్ని తప్పులు అవకతవకలు జరిగాయని మీరు చెప్పారు. సో అదేవిధంగా ప్రభుత్వం దాన్ని చేంజ్ చేసుకొని మళ్ళీ సర్వే చేస్తూ ఉంది. సో ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు అన్ని కరెక్ట్ అయ్యేది ఉంటే మళ్ళీ ఎందుకు రీసర్వే చేస్తున్నారు? ఇప్పుడు కొన్ని ల్యాబ్సెస్ 3.1% అంటే 16-17 లక్షలు నమోదు చేసుకోరని మీరే చెప్తున్నారు కదా. మరి ఎందుకు నమోదు చేసుకోలేదు? నమోదు చేసుకోలేదు అనేటువంటి దాంట్లో ఏమున్నదంటే మేము చేయలేదు అనేది కూడా దాంట్లో దాగినది. కాబట్టి ఇక మళ్ళీ ఆ విషయం చెప్పొద్దు. ఇంకా మీరు చెప్పాల్సినది అది ఒకటే, మేము నిబద్ధతగా చేస్తాము. ప్రభుత్వం నుండి బహుళ ప్రచారం చేయండి. నేను ఒక అక్షరాస్యత ఉద్యమము, ఒక మద్యపాన నిషేధ ఉద్యమం ఎట్లా చేస్తారో దీన్ని ఒక సామాజిక ఉద్యమంగా యావత్ ప్రభుత్వము, అధికారులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి, మంత్రులు దీనిలో పాల్గొని ఇది సక్సెస్ చేస్తే ఆ క్రెడిట్ మీకు వస్తుందండి. దేశంలో గొప్ప స్ఫూర్తివంతమైనటువంటి ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మిగులుతుంది. కాబట్టి దీన్ని ఇంకో కోణంలో చూడకండి, సామాజిక న్యాయ కోణంలో చూడండి. ఇవాళ దేశానికి దిక్సూచిరా. ఇప్పుడు ఆయన ఏమని చెప్పుకుంటున్నాడు? రోల్ మోడల్ అంటున్నారు. రోల్ మోడల్గా ఉండండి, రోడ్ రోలర్గా ఉంటే లాభం లేదు. థ్యాంక్ యూ.